హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నారు. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు నాకు కొన్ని కూరగాయలు కావాలండి. నేను మా పెద్ద బాబుని తీసుకుని రమ్మంటే మా ఆహాద్ ఉన్నాడు కదా, మా ఆహాద్ లేదు మమ్మీ నేను ఈరోజు కూరగాయలు నేను తీసుకొస్తా అంటున్నాడు. అంటే నీకు రాదు, నేను ఎప్పుడు పంపించలేదు, వాడు కూరగాయలు తీసుకుని రాదని పంపించలేదు. కానీ ఈరోజు వాళ్ళ అన్నయ్యకి చెప్తుంటే నేను తీసుకొస్తాను మమ్మీ వాళ్ళ అంటే వద్దు నీకు రాదన్నాను. కానీ తెస్తేనే ఒకసారి అర్థమవుతుంది, నేను వెళ్ళి తీసుకొస్తాను తప్పకుండా నీకు నచ్చుతాయి మమ్మీ, మంచి జ్యూస్ తెస్తాను అంటున్నాడు. అది కూడా వీడియో చేసుకుంటూ వెళ్తాడంట. చూద్దాం మరి ఎలాంటి కూరగాయలు తెస్తాడు ఏంటనేది. అంటే నేను ఎక్కువగా ఏం చెప్పట్లేదు, దోసకాయను టమాటా తీసుకుని రమ్మని చెప్తున్నాను. ఎలాంటివి తెస్తాడో చూద్దాం. ఓకే, వీడియో మా ఆహాద్ కంటిన్యూ చేస్తాడు ఇక్కడ నుంచి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాయ్స్, ఈరోజు నేను బ్లాగ్ చేయబోతున్నాను. మమ్మీ మార్కెట్కి పోమన్నది వెజిటేబుల్ తేయడానికి. చలో పోదాం. మేము సైకిల్ మీద పోతున్నాం. అయితే గాయ్స్ మేము రోడ్ పైన వెళ్తున్నాం. అయితే ఇది చర్చ్ గాయ్స్, చూడండి ఎంత పెద్దగా ఉందో. మేము రోజు క్రికెట్ ఆడతాం గాయ్స్. ఇందులో ఇది ఏవిఎం స్కూల్ గాయ్స్. గాయ్స్ ఈ అపార్ట్మెంట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇందులో డాన్స్ అకాడమీ కూడా ఉంటుంది గాయ్స్. ఇక్కడ చూస్తున్నట్లయితే గుట్ట ఉంది గాయ్స్. ఇది ఎక్కి అటువైపు వెళ్తే కట్ట ఉంటుంది. ఇక్కడ ట్యాంక్ కూడా ఉంది గాయ్స్, చాలా పెద్దది గాయ్స్. ఇది ఫంక్షన్ హాల్ గాయ్స్. ఇక్కడ చూడండి ఫ్రూట్స్, ఇంకా చూడండి వచ్చేసాం కొంచెం, ఇంకా వచ్చేస్తే ఇక్కడ వెజిటేబుల్స్ ఉన్నాయి గాయ్స్. వచ్చేసాం గాయ్స్ మార్కెట్లోకి. అంటే ఇప్పుడు ఈ మార్కెట్ బయట పెట్టారు కదా, ఇది మొత్తం కడుతుర్రు, లోపల పెడతారు అనమాట. మొత్తం చూడొచ్చు గాయ్స్, ఎవ్వరు లేరు పాపం. వీళ్ళు ఎంత కష్టపడతారో చూడండి గాయ్స్. అయితే చలో గాయ్స్ వెజిటేబుల్స్ తీసుకుందాం మనం. కేజీ 20 అంట గాయ్స్. आधे किलो దోసకాయ హాఫ్ కేజీ కట్టి అంట గాయ్స్. చూడండి గాయ్స్ ఎన్ని కూరగాయలు ఉన్నాయో. ఎండ తగలకుండా పైన కూడా పెట్టుకున్నారు. కూరగాయలు తీసుకున్నాము, చలో పోదాం. ఇక్కడ కిరాణం షాప్స్ ఉంటాయి గాయస్. మొత్తం చూడవచ్చు కిరాణం షాప్స్. ఇక్కడ మెడికల్ షాప్ కూడా ఉంది. ఇక్కడ ఎక్కువ కిరాణం షాప్స్ ఉంటాయి గాయస్. ఇక్కడ కూడా ఉంది చూడొచ్చు మీరు. నేను ఎప్పుడు వచ్చి ఇక్కడికే గాయస్, సైకిల్ షాప్ ఇది ఉంది కదా, సైకిల్ ఈయనే రిపేర్ చేపిస్తాను నేను ఎప్పుడు. కార్తిక ఫిలిం రిలీజ్ అయింది, ఇది మీ ఊర్లో అయిందా గాయస్? ఇక్కడ చెప్పులు చూసారా గాయస్, చెప్పుల షాప్. ఇక్కడ మెడికల్ షాప్ చాలా పెద్దది. ఇక్కడ డాక్టర్ల యాపిల్స్ అమ్ముతున్నారు గాయస్. ఇక్కడ చూసారా గాయస్ ట్రెండ్స్ బట్టలు ఇందులో చాలా బాగుంటాయి గాయస్. ఇది గండూరి బ్రదర్స్ అంటే బట్టల షాప్స్ గాయస్. ఇది జీ షాపింగ్ మాల్ గాయస్. ఇక్కడ మొత్తం బట్టల షాప్స్ ఉంటాయి. నేను చాలా చిన్నప్పుడు ఇందులో లిమ్రాలోనే తీసుకుంటారు. లిమ్రా ఇంకా ఫేమస్లో తీసుకుంటున్నారు గాయస్. ఇక్కడ బుక్ స్టాల్ లాగింది గాయస్. గాయస్ ఇది బాలాజీ హోటల్ గాయస్. చాలా బాగుంటుంది గాయస్ ఇందులో బిర్యానీ. చూడొచ్చు గాయస్ ఎంతమంది ఉన్నారు. చాలా బాగుంటుంది గాయస్ బిర్యానీ.
గైస్ ఇది పార్కింగ్ కానీ చెత్త కుంప లెక్క యూజ్ చేస్తారు గైస్ దాన్ని. చలో గైస్ ఇంటికి. అహద్ అయితే కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చాడండి, కానీ సెల్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల వీడియో అనేది స్ట్రక్ అయిపోయింది. అహద్ అయితే వచ్చేసాడండి, కూరగాయలు కూడా తెచ్చాడు. ఎలా ఉన్నాయి ఏంటనేది చూడాలి. మార్కెట్కి అయితే వెళ్ళి కూరగాయలు తీసుకుని వచ్చాడు. ఎలా ఉన్నాయి ఇందులో కూరగాయలు చూద్దాం. అంటే కూరగాయలు అంటే ఎక్కువ టమాటాను దోసకాయ ఎలా తెచ్చాడో చూస్తాను. బాగున్నాయండి కూరగాయలు, బాగానే తెచ్చాడు. దోసకాయ నేనే ఒక 1/4 కేజీ తెమ్మన్నాను, ఎందుకంటే ఆల్రెడీ దోసకాయ ఉంది ఇంట్లో, తక్కువ అవుతుందని 1/4 కేజీ తీసుకుని. టమాటాలు కూడా బాగున్నాయి, ఫ్రెష్ తెచ్చాడు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి.